Hi my dear students, welcome to our channel. Today I am going to be continue our third class from units and dimensions. Okay, if you are watching, if it is a first time, please subscribe, give a like. And previous classes లో సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే please keep them in my comment section. Okay, thank you. Now we are going to be discuss about the supplementary physical quantities and also their units and how they came. Okay, in our previous class we have discussed about the base quantities. ఆ base quantities అనేవి ఏ విధంగా వచ్చినాయి, ఓకే, వాళ్ళ యొక్క యూనిట్స్ ఏంటి, ఆ యూనిట్స్ ని ఏ విధంగా డిఫైన్ చేసామన్న విషయాన్ని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. సో సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, హౌ మెనీ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ దేర్? Generally base quantities are how many? Yes, 7 physical quantities are there. Those, okay, supplementary quantities, how many are there? Is 2 quantities. Okay, so first one, okay, quantity, which is quantity, and also unit. That corresponding unit is called as supplementary unit. Okay, and also the symbol, that means by which we are denoting that. ఓకే, ఎందుకంటే ప్రతిసారి మనం ఫుల్ టర్మ్ రాయం. ఓకే, సింపుల్ గా సింబల్ అనేది యూజ్ చేస్తుంటాం. ఆ సింబల్ అనేది ఏది యూజ్ చేస్తాం అంటే ఇక్కడ క్వాంటిటీస్, సప్లిమెంటరీ క్వాంటిటీస్ రెండు అనేసి మనం చెప్పుకున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ ప్లేన్ యాంగిల్. వాట్ ఈస్ దట్? ప్లేన్ యాంగిల్. దాని యొక్క ద యూనిట్ కరస్పాండింగ్ టు దట్ వన్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ రేడియన్. వాట్ ఈస్ దట్? రేడియన్. మరి దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అంటే సింపుల్ గా ఆర్ఈడి రెక్ట్ అనేసి రాస్తాం అనమాట. సో అదే విధంగా అనదర్ వన్ ఏంటంటే సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ ఈజ్ అనదర్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. మరి దీనికి యూనిట్ ఏంటంటే సో స్టెరేడియన్. స్టెరేడియన్, ఓకే, అండ్ ఆల్సో ద సింబల్ ఫర్ ద సున్నా ఈజ్ ఎస్టిఆర్. ఎస్, అసలు రేడియన్ ని ఏ విధంగా డిఫైన్ చేశారు, స్టెరేడియన్ ని ఏ విధంగా డిఫైన్ చేశారు? ఓకే, సో the radian can be defined as the angle subtended at the center of the circle, okay, of arc and of length which is equals to the radius. That one we are defining as a radian. Okay, that means 1 radian equals to 360 by 2 pi, which is equals to the, okay, ఒక రేడియన్ అనేది దేనికి సమానం అంటే 57 degrees 17 minutes, ఒకటేస్తే మినిట్స్ అన్నమాట. అండ్ ఆల్సో 45 డబుల్ వన్స్ వేస్తే కనుక, ఓకే, ద రిప్రజెంటేషన్ ఆఫ్ 2 ఈజ్ seconds. So degrees, minutes, seconds. That means 2 pi radians equals to 360 degrees. Okay, so once again I am repeating how can we define as a radian. This is very important. So how can we define? It's just you have to assume a circle. It is our circle. Okay, so this is the center of the circle, is it? Yes. Now you can take this one as a radius. Is it radius or not? Now you with this radius, ఇది ఎంత రేడియస్ అయితే ఉందో అంతే నువ్వేం చేస్తావంటే ఒక లైన్ ఊహించేసుకో. సో ఊహించుకున్నావు. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే తీసుకున్నావో ఈ లైన్ నువ్వు జస్ట్ యూ హ్యావ్ టు బి బెండ్. సో ఈ విధంగా బెండ్ చేస్తావంటే ఈ సర్కిల్ మీద బెండ్ చేయి. సో ఈ విధంగా బెండ్ చేస్తావు అంటే ఇది రేడియస్ ఆర్ అయింది కాబట్టి సో ఇది కూడా ఎంత అవుతుంది? ఆరే అవుతుంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉన్నదాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇలాగా ఈ విధంగా బెండ్ చేస్తున్నావు. సో అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది ఆర్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ని రెండింటిని జాయింట్ చేస్తే ఇప్పుడు ఈ రెండు, ఇది కూడా ఆరే కదా అవుతుంది. ఎస్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎంత యాంగిల్ అయితే ఉందో దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే 1 రేడియన్ గా డిఫైన్ చేయడం జరిగింది. ద యాంగిల్ subtended at the center of the circle by its by an half arc, it is equals to the radius. Okay, ఎంత రేడియస్ అయితే ఉందో అంత రేడియస్ పొడవు ఉన్న, ఓకే, ఒక ఆర్క్ అనేది సెంటర్ తో చేసే యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనుకున్నామంటే
రేడియన్ గా తీసుకోవడం అనేది జరిగింది. నౌ వాట్ అబౌట్ స్టెరాడియన్? స్టెరాడియన్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? సో ప్లేన్ యాంగిల్ ఈజ్ ఏ 2-dimensional కాన్సెప్ట్ అండ్ సాలిడ్ యాంగిల్ ఈజ్ ఏ 3-dimensional కాన్సెప్ట్. మరి 3-dimensional కాన్సెప్ట్ ని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే, సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? సర్కిల్ తీసుకున్నాం. బట్ ఫర్ డిఫైనింగ్ ద సాలిడ్ యాంగిల్ వాట్ వీ నీడ్ టు టేక్ ఈజ్ we need to take స్పియర్. ఏం తీసుకోవాలి? ఒక స్పియర్ తీసుకోవాలి. మరి స్పియర్ అనేది ఇక్కడ 2 dimensional లో రిప్రజెంట్ చేయడం కొంచెం కష్టంగా కాబట్టి ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్. అండ్ ఆల్సో ఇట్ వన్ యూ కెన్ కాల్ యాజ్ ఏ స్పియర్. ఓకే, దాని యొక్క రేడియస్ ఎంతంటే ఆ స్పియర్ యొక్క రేడియస్ ఎంతంటే నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే 1 meter అనుకుంటున్నాను. 1 meter అనుకుంటున్నాను. సో ఇదే 1 meter దట్ మీన్స్ 1 meter రేడియస్ తో ఒక స్పియర్ మీద కనుక మనం ఒక ఏరియాని కనుక ఎస్యూమ్ చేసుకున్నట్లయితే, సో దిస్ ఈస్ ద ఏరియా. ఓకే, దట్ మీన్స్ ఇట్స్ ఏరియా విచ్ ఈస్ ఈక్వల్స్ టు ద 1 meter square. ఓకే, అండ్ ఆల్సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు ద 1 meter. అంటే ఏరియా అనేది దేనికి ఈక్వల్ అయింది? ఇక్కడ రేడియస్ కి ఈక్వల్ అయింది. అప్పుడు ఇవన్నిటిని మనం ఎలా కలుపుకుంటూ వెళ్ళిపోతే ఇది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ లుక్స్ లైక్ సమ్ కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంటాం కదా, ఆ కోన్ ఐస్ క్రీమ్ ఏ విధంగా ఉంటుందా, లేదంటే చిన్నపిల్లలు బర్త్డేస్ కి క్యాప్స్ పెట్టుకుంటారు కదా, ఆ క్యాప్ ఎలా ఉంటుంది, దాని యొక్క షేప్ సో ఈ విధంగానే కదా ఉంటుంది. దిస్ ఈస్ ఓకే. అప్పుడు ఇది ఈ యొక్క సర్ఫేస్ అనేది ఓకే, ఆ యొక్క సెంటర్ ఆఫ్ ది సర్కిల్ తో చేసే యాంగిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ solid, that is called as a steradian. Okay, so that means this is called as a steradian. Okay, these are the definitions of the supplementary physical quantities. And also we have some more physical quantities also. Okay, the third kind of physical quantity is derived physical quantity. Derived, that means we are deriving the quantities which are deriving from the base quantities are called as derived physical quantities. Now I am going to be explain those, okay, their physical quantity name and also unit, how it came. Okay, for example, if you take a density equals to mass occupied per unit volume. Mass occupied by unit volume. Okay, this is a physical quantity. Which type of physical quantity? It is depends upon two another physical quantities. That's why it is called as a derived physical quantity. Okay, can we write unit for this one? Mass, okay, that is kg, and volume, it is meter cube. Okay, this is called as a derived unit. For some of the derived physical quantities, now we are going to be derive the units. Okay, are you ready to listen? Yes, before that give you one mic. Thank you. Okay, so the quantity which is derived from the base quantities is called as a derived physical quantity. The unit associated with it is called as a derived unit. Okay, now I wrote here 3 quantities. So one by one we will derive the unit and also the symbol. Okay, quantity. What is the quantity here? Area. So what is the formula of area? Area equals to length into breadth. So is a breadth is also a one type of length or not? Yes. Okay, మరి లెంత్ కి యూనిట్ ఏంటి? SI యూనిట్ మనకి మీటర్ అనేది SI యూనిట్. మరి బ్రెత్ కూడా బ్రెత్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లెంత్ కాబట్టి దానికి కూడా SI యూనిట్ ఏంటంటే మీటరే. దట్ మీన్స్ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. సో అంటే ఇప్పుడు యూనిట్ ఏమవుతుందంటే మీటర్ స్క్వేర్ అవుతుంది. మరి ప్రతిసారి ఇలా రాయంగా ఇప్పుడు సింపుల్ గా ఏం రాస్తామంటే సింబాలిక్ గా మీటర్ స్క్వేర్ గా రాసుకుంటాం. మరి వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. Length into breadth into height. So length is one kind of length is meter, SI unit is. Breadth is also one type of, that means volume. For example, if we take 3-dimensional, so this is length, దీన్ని length గా తీసుకున్నట్లయితే
దీన్ని హైట్గా తీసుకున్నట్లయితే దీన్ని బ్రెత్గా తీసుకుంటాం. మరి అన్నీ కూడా మనకి లెంతే కదా, వన్ టైప్ ఆఫ్ లెంత్, బట్ మనం ఏం చేస్తామంటే కొంచెం డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది. మరి అన్నిటికీ కూడా యూనిట్స్ ఏమవుతాయంటే ఇక్కడ మీటరే కాబట్టి ఫైనల్గా ఏమవుతుందంటే మీటర్ క్యూబ్ అవుతుంది, మీటర్ క్యూబ్. ఓకే, అంటే యూనిట్ ఏమైంది మనకి మీటర్ క్యూబ్ అయింది. మరి ఏం చేస్తాం, దీన్ని సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఎం క్యూబ్గా డిఫైన్ చేస్తాం. మరి వెలాసిటీని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, నాట్ డిస్టెన్స్ బై టైం, displacement by time. Velocity is a vector quantity, displacement by time. But displacement is also, and for example, if we take one particle, if it is started at the point A and goes like this and also finally reaches the point B, the shortest distance or the line joining the starting point and also the final position is called as a displacement. మరి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ లెంత్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ కి యూనిట్ ఏ విధంగా తీసుకుంటాం అంటే మీటర్ గా తీసుకుంటాం. టైం కి ఎస్ఐ యూనిట్ ఎప్పుడు కూడా సెకండే కాబట్టి మీటర్ పర్ సెకండ్. మరి ఇది ఉంది కదండి, సో ఇక్కడ మనం రాసుకుందాం చూడండి, మీటర్ పర్ సెకండ్. దిస్ ఆబ్లిక్, ఇది ఏదైతే ఉందో ఈ ఆబ్లిక్ మనం ఏ విధంగా చదువుతాం అంటే పిఆర్ పర్ అని చదువుతాం. ఓకే, మీటర్ పర్ సెకండ్. అంటే ఇక్కడ మనం రాసేటప్పుడు ఏం రాయాలంటే సింపుల్ గా సింబాలిక్ రూపంలో రాయాలంటే m/s, దట్ మీన్స్ m పర్ సెకండ్. ఓకే, మరి ఇలా రాసినప్పుడు ఇలా ఏమన్నా చదవచ్చా అంటే మీటర్ పర్ సెకండ్ అనేది పిఆర్ అంటే రాసినప్పుడు కూడా ఎలా రాయచ్చా అంటే సో ఇట్ షుడ్ నాట్ బి ఆ విధంగా రాయకూడదు. రాసినప్పుడు ఎలా రాయాలి, మీటర్ పర్ సెకండ్. చదివినప్పుడు మాత్రమే పర్ అని చదువుతాం ఆబ్లిక్ ని. సో సింబాలిక్ గా రిప్రజెంట్ చేసేటప్పుడు మీటర్ పర్ సెకండ్ గా చెప్తాం. మరి అదే విధంగా వెలాసిటీ అన్న యూనిట్ సేమే. అదే విధంగా ఇంకోటి ఏం తీసుకోవచ్చు అంటే స్పీడ్ ఏంటి, ఓకే స్పీడ్ హౌ కెన్ వి డిఫైన్, స్పీడ్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే స్పీడ్ ఈక్వల్స్ టు ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్స్డ్ బై ఏ బాడీ. Okay, distance by time. Distance is also one kind of length. That's why the unit is SI unit is meter, and also time is second. That's why a unit is meter per second. So that's why the symbol is meter per second. We have to be represent like that. So few more also we are going to be discussed. Okay, what are those? ఓకే, అంటే ఇక్కడ రెండింటిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, వెలాసిటీకి ఏదైతే యూనిట్ ఉందో సో స్పీడ్కి కూడా అదే యూనిట్. కానీ అక్కడ క్వాంటిటీకి వచ్చేటప్పటికి వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. వై వీఆర్ కాలింగ్ దట్ వన్ యాజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అండ్ ఆల్సో స్కేలార్ క్వాంటిటీ ఈజ్ to represent the velocity we want both magnitude and also the direction. The speed doesn't require the direction, it needs only the magnitude. That's why we are telling like that. Okay, next physical quantity I am going to be explaining. Okay, density. So density how can we define? Already I have defined that density generally we are denoting with rho. The symbol is rho. That equals to how can we define mass by unit volume. Mass by unit volume. So mass unit is kilogram. Mass unit is SI unit is kilogram. And volume unit already just now only we have derived that is meter cube. Okay, that's why unit for the mass density is kilogram by meter cube. Okay, so that means kg by kg per meter cube. ఓకే, మరి ప్రతిసారి ఇలాగే రాస్తామా అంటే కొన్నిసార్లు ఇది డినామినేటర్ లో ఉంది కదా, డౌన్ లో ఉంది డినామినేటర్ అంటాం కదా, సో దాన్ని ఆ విధంగా రాయొచ్చు. లేదంటే పైకి తీసుకొచ్చినట్లయితే న్యూమరేటర్ లాగా తీసుకొచ్చినట్లయితే ఇన్వర్సెస్. అందుకే దీన్ని ఎలా చదువుతుంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ అంటాం. మరి ఇక్కడ దీన్ని ఏ విధంగా చదువుతాం అంటే కేజీ మీటర్ 3 అనేది పైకి వచ్చింది కాబట్టి -3 కేజీ మీటర్ పర్ -3 గా చదువుకున్నాం. Acceleration. So acceleration how can we define? The rate of change of velocity. The rate of change of velocity అంటే velocity by time అని మీనింగ్. మరి వెలాసిటీ యూనిట్ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. అదేమొచ్చింది మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, మరి ఇక్కడ టైం ఉంది కాబట్టి వన్స్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ సెకండ్. సో అప్పుడు ఏమవుతుంది యూనిట్
మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్ సెకండ్ స్క్వేర్. సో యూనిట్ ఏమవుతుందంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. దీన్ని రెండు రకాలుగా డినోట్ చేస్తామంటే m/s², m/x సెకండ్ స్క్వేర్, లేదంటే సెకండ్ మనం పైకి తీసుకొచ్చినట్లయితే s⁻⁻2 గా కూడా చూపించవచ్చు. మొమెంటం. సో మొమెంటం జనరల్లీ we are denoting with the letter p. So these are all actually vectors. ఓకే, సో ఇన్ డీటెయిల్ గా చూపించినప్పుడు పీ బార్ గా డినోట్ చేస్తాం. మరి పీ బార్ మొమెంటం అంటే డెఫినేషన్ ఏంటి? సో ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ తెలిసింది అనుకోండి, సింబల్ నుంచి యూనిట్, పోనీ యూనిట్ తెలిసింది అనుకోండి, దాని నుంచి రివర్స్ లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే డెఫినేషన్ ని డెరైవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి ఇన్ కేసు మనం మర్చిపోతే, మరి ఇక్కడ మొమెంటం యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ సింపుల్ గా మనకి ఎలా చూపిస్తుంటారంటే ఎంవిగా చూపిస్తూ ఉంటారు. ఓకే, సో అక్కడ వి అనేది వెక్టార్ కాబట్టి సో పి అనేది కూడా మొమెంటం అనేది కూడా వెక్టార్ అవుతుంది. ఓకే, ఇంకా మరి యూనిట్స్ వచ్చేద్దాం. యూనిట్స్ వస్తే మాస్ యూనిట్ ఏంటి? ఎస్ యూనిట్. ఓకే, కిలోగ్రామ్. మాస్ కి ఎస్ యూనిట్ కిలోగ్రామ్. ఓకే, మరి వెలాసిటీకి ఎస్ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో మొమెంటం కి యూనిట్ ఏమైంది మనకి? ఓకే, కిలోగ్రామ్ అండ్ మీటర్ బై సెకండ్. మరి కిలోగ్రామ్ ఎంత పొడవు రాస్తాం? ప్రతిసారి రాయం కాబట్టి సింపుల్ గా ఎలా రాస్తాం అంటే కేజీ అని రాస్తాం. మీటర్ని ఏం చేస్తాం? ఎం అని డినోట్ చేస్తాం. బై సెకండ్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఓకే, కేజీ మీటర్ పర్ సెకండ్. సో ఈ విధంగా రాయొచ్చు, లేదంటే మనకు తెలిసిన నోటేషన్ ప్రకారం కేజీ మీటర్ పర్ సెకండ్ ని, ఈ సెకండ్ ని కనుక మనం పైకి తీసుకొచ్చినట్లయితే ఓకే m⁻⁻ కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ వాట్ ఈస్ దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ. వాట్ ఈస్ దట్? యాంగులర్ వెలాసిటీ. So angular velocity, how can we define is angular displacement by angular velocity means displacement by time. So angular displacement that is called as actually the particle is going like this, after some time it is going like this. So this is that a plane angle or not? Yes, plane angle ki mari unit enti manaki? So radian anedi unit, ante radian mari time ki unit enti second. So radian per second ante appudu unit em avutundi? Angular velocity ki radian per second. మరి దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? radian అనే సింబల్ తో డినోట్ చేస్తాం. సెకండ్ ఏమో ఎస్ తో డినోట్ చేస్తాం. ఇలాగన్నా రాయొచ్చు, లేదంటే రేడియన్ సెకండ్ ఇన్వర్స్. సో ఈ విధంగా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు యాంగులర్ వెలాసిటీ. సో ఆఫ్టర్ దట్ యాంగులర్ యాక్సిలరేషన్. సో యాంగులర్ యాక్సిలరేషన్ కెన్ బి డిఫైన్ యాజ్ ద simply I am writing here. Okay, angular velocity by the rate of change of velocity actually. Okay, that means angular velocity by time is called as acceleration. So acceleration means change in velocity. Okay, general గా మనం బైక్స్ చూసుకున్నట్లయితే యాక్సిలరేటర్ అంటాం. సో దట్ ఈస్ నాట్ యాక్సిలరేటర్, దట్ ఈస్ యాక్సిలరేటర్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఓకే, యాక్సిలరేటర్ బైక్ యొక్క యాక్సిలరేటర్ అనేది చేంజ్ చేస్తే ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ యువర్ వెహికల్ ఇస్ ఇంక్రీజెస్ ఆర్ నాట్? ఎస్. అందుకే ఇక్కడ యాంగులర్ వెలాసిటీ. మరి యాంగులర్ వెలాసిటీకి ఆల్రెడీ మనం డెరైవ్ చేసుకున్నాం. యూనిట్ రేడియన్ బై సెకండ్ అని వచ్చింది. మరి టైంకి యూనిట్ సెకండే కాబట్టి మళ్ళీ రాసుకున్నట్లయితే అప్పుడు ఫైనల్ గా యూనిట్ ఏమవుతుందంటే రేడియన్ per second square. Okay, therefore the unit is radian per s square or radian s power -2. So these are few derived quantities units. Okay, I already told you base quantities are 7, that means fundamental quantities are 7 and supplementary quantities are 2. But the derived quantities are so many are there, vast number of derived quantities are there. So like this, based on the definition, we can derive the unit and also we can derive the symbol for that one also. Okay, so if you like this video, if you learn so much here,
Okay, just give a like and also share to your friends.